భారత జట్టులో ప్రధాన ఆటగాడిగా ఓ వెలుగు వెలిగిన భువనేశ్వర్ కుమార్ 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత జట్టులో కనపడకుండా పోయాడు. చాలా రోజుల నుండి దేశవాళీ క్రికెట్ ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ తాజాగా ఉత్తరప్రదేశ్ తరపున ఆడిన రంజీ క్రికెట్ మ్యాచ్లో బెంగాల్ జట్టుపై కేవలం 41 పరుగులకే ఏకంగా 8 వికెట్లు పడగొట్టి తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. భారత జట్టుకు దూరమైన భువనేశ్వర్ కుమార్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుకునేందుకు రంజీ క్రికెట్లో బరిలోకి దిగాడు. రంజీ టోర్నమెంట్లో 6 ఏళ్ల తర్వాత మరోసారి 5 వికెట్లకు పైగా వికెట్లు తీసి బీసీసీఐ సెలెక్టర్లకు వినిపించే రీతిలో గర్జించాడు. నిప్పులు చెరికే పదునైన బంతులు విసురుతో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెట్టడమే కాదు, తనకు మాత్రమే సొంతమైన డ్యూయల్ స్వింగ్తో అందరికీ మతులు పోగొట్టాడు. 22 ఓవర్ల పాటు అతన్ని ఎదుర్కొన్న బెంగాల్ బ్యాట్స్మెన్ అతన్ని ఎలా నిలువరించాలో అర్థం కాక ఒకరి తర్వాత ఒకరు వికెట్లు దాసోహం అని సమర్పించుకుని పెవిలియన్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ బౌలర్ షమీ కూడా లేకపోవడంతో ఇంగ్లాండ్తో జరగబోయే చివరి 3 టెస్టులకు భువనేశ్వర్ కుమార్ను సెలెక్ట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అన్ని అనుకూలిస్తే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భువీ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. టీమిండియాలోకి భువీ ఎంట్రీ ఇస్తాడో లేదో తెలియదు కానీ ఐపీఎల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున భువనేశ్వర్ కుమార్ ఇదే తరహాలో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని హైదరాబాద్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.